ఈజీగా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చేస్తే ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ని, ఆర్డర్ ఇచ్చేస్తే జస్ట్ మల్టిప్లై చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ మ్యాట్రిక్స్ని మనం డైరెక్ట్లీ రాసేయచ్చు. ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ హ్యాస్ 8 ఎలిమెంట్స్ ఉన్నాయంట టోటల్లీ, వాట్ ఆర్ ద పాసిబుల్ ఆర్డర్స్ ఇట్ కెన్ బి అంటే ఓవరాల్గా 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. 8 ఎలిమెంట్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో కనుక అరేంజ్ చేసినట్టయితే డిఫరెంట్ పాసిబుల్ అరేంజ్మెంట్స్ ఏమొస్తాయి అని అడిగాడు. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆ 8 ఎలిమెంట్స్ని కూడా ఫస్ట్ టైప్లో కనుక తీసుకున్నట్టయితే 1, 2 అండ్ సో ఆన్ 8 మెంబర్స్ని ఒకే రోలో రాసేయచ్చు. కాబట్టి ఇందులో ఒక రో ఉంది, 8 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి దీని యొక్క ఆర్డర్ 1/8 అవుతుంది. సెకండ్ది వచ్చేటప్పటికల్లా వాటిల్నే మనం నిలువుగా అరేంజ్ చేయొచ్చు. అప్పుడు దానిలో 8 రోస్ వచ్చినాయి, ఒక కాలం వచ్చింది. కాబట్టి 8/1. సో మనకి 2 పాసిబుల్ ఆర్డర్స్ వచ్చేటప్పటికల్లా ఒకటి 1 into 8, రెండోది 8/1 వచ్చింది. అలాగే రెండో అరేంజ్మెంట్ కనుక చూసినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అరేంజ్మెంట్స్ అయిపోయినాయా? ఎలా వచ్చింది? 2 రోస్ వచ్చినాయి, కరస్పాండింగ్లీ 4 కాలమ్స్ వచ్చినాయి. దీన్ని రివర్స్లో రాశారనుకోండి 4/2 కూడా పాసిబుల్. అంటే మనకి టోటల్లీ 8 ఎలిమెంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఆప్షన్స్ వచ్చేటప్పటికల్లా 4 వచ్చినాయి. ఒకటి 1/8, రెండోది 8/1, అలాగే 2/4, అలాగే 4/2. సో ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ విల్ బి ఈ 4ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ దీంట్లో మీరు డైరెక్ట్లీ ఆర్డర్స్ని రాసేయచ్చు. మ్యాట్రిసెస్ జస్ట్ మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్స్ కోసం చెప్పానంటే, రేపు ఎగ్జామ్లో మీరు దాని యొక్క ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ని రాయాల్సిన అవసరం లేదు. పాసిబుల్ ఆర్డర్స్ని డైరెక్ట్లీ రాసేయండి. క్లారిటీ వచ్చిందా? దీన్ని సింపుల్ పద్ధతిలో చెప్తాను చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 8. కరెక్టేనా? వీటిల్లో సర్టన్ నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ కాలమ్స్ చేస్తేనే 8 వచ్చేది. అంటే వీటిని ఏం చేయాలి? పాసిబుల్ ఫ్యాక్టర్స్ చేయాలి. మనకి పాసిబుల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 into 8, 8 into 1, 2 into 4, 4 into 2. ఇంకేమైనా పాసిబుల్ ఆప్షన్స్ ఉన్నాయా? మీకు కావాల్సిన 4 పెయిర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చేసినాయో లేదో చూసుకోండి జాగ్రత్తగా. క్లారిటీ వచ్చిందా? కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్, దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది. దాన్ని ఎన్రోల్ చేసుకోండి.